హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్ర క్రిస్మస్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు అనమాట. సో ఫ్రైడే అయితే అలా జరిగింది. ఆ తర్వాత ఒక 3 days ఫుల్ బిజీ డేస్గా గడిచినాయి అనమాట. సో అనుకోకుండా సడన్గా ట్యూస్డే రోజు అయితే ధీరజు కొంచెం ఒక 2-3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి అయితే వచ్చేసేసాడు, అంటే కర్నూలుకి వచ్చాడు. సో ఇంకా వాడు వచ్చిన తర్వాత మాకు గ్రాసరీస్ అవసరం ఉండి ఎప్పుడో వెళ్తున్నటువంటి ఫ్లిప్కార్ట్ అక్కడికే వెళ్ళిపోయాం కృష్ణనగర్. నాకు ఈసారి మన ఇక్కడ కనిపించినవి రియల్మీ పెద్ద వస్తుంటాయి కదా ప్యాకెట్స్, కానీ ఆ జ్యూసెస్ ఇలా చిన్న బాటిల్స్లో అయితే ఇచ్చారు. అంటే వేస్ట్ కాకుండా ఒక బాటిల్ ఒకసారి ఓపెన్ చేసి తాగేసేయచ్చు. 15 రూపీస్ వర్త్ ఉండింది, 13 రూపీస్కే ఉండింది. రియల్మీ జ్యూసెస్ పెద్ద ప్యాకెట్స్లో వస్తుంటాయి కదా, వీడు అయితే ఇక్కడ నేను చిన్న ఈ జ్యూసెస్ అయితే చూశాను, తీసుకొచ్చుకున్నాను కూడాను. నాకు కొంచెం అక్కడ బాగా అనిపించాయి, కొత్తగా అనిపించాయి, దట్ వేస్ట్ కాకుండా కూడా ఉన్నాయి కదా. ఇంకా ఆ రోజు మేము వెడ్నెస్డే రోజు అనుకుంటాను ఈవినింగ్ 6 నుంచి వెళ్ళాలి అనుకుంటే అస్సలు కుదరలేదు. ఒక పని అయిపోతే ఒక పని అలా. ఇంకా ఫైనల్గా 8 o'clockకి అలా అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళేసేసరికి 25 minutes పడుతుంది. 8:30 నుంచి ఇంకా 9 o'clock హాఫ్ అన్ అవర్ షాపింగ్ చేసాము. ఇంకా 9 o'clock నుంచి ఇంకా స్టోర్ లోపల, అది కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఆ స్టోర్ అంతా కూడాను, లోపల ఎవరన్నా ఉన్నారా, ఇంకా క్లోజింగ్ టైం 9 o'clock అయింది, వచ్చేసేయండి బయటికి అని పాపం వాళ్ళు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సరే ఏం కావాలనో ఆ థింగ్స్ మాత్రమే, అవసరం ఉన్నట్టు మాత్రమే తీసేసుకొని అయితే మనము వచ్చేసాము, బిల్ వేయించుకొని బయటికి అనమాట. ఇంకా ఈసారి పెద్దగా ఏమి ఎక్కువ తీసుకోలేదు, లైట్గా తీసుకున్నాం గ్రాసరీస్ అంతా కూడా. ఇంకా ఆ తర్వాత ధీరజ్ గ్రీషు వాళ్ళైతే ఆ రోజు వెడ్నెస్డే అని చెప్పాను కదా, సో రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పాం. 9 అయిపోయింది టైం, వాళ్ళ డాడీ కూడా ఫ్రీ అయిపోయాడు అని చెప్తే వచ్చేసాం. సో మేము వెళ్ళాము నలభీమ పాకం. మింగుపో అండ్ నలభీమ పాకం ఈ రెండు కూడా ఒకే ఫ్లోర్లో, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంతే డిస్టెన్స్ అన్నమాట. సో అక్కడ రైట్ సైడ్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది అంతా కూడా మింగుపో అనమాట. ఇక్కడ మేము కూర్చున్నది అంతా కూడా నల్ల భీమ పాకం రెస్టారెంట్ అనమాట. సో అవతలంతా చైనీస్ అయితే, యువతలంతా నార్త్ అండ్ సౌత్కి సంబంధించినవి. సో మా వాళ్ళు నాన్ వెజ్ తినాలి, అంటే అచ్చం చైనీస్ అయితే తినలేము కదా, అందుకోసమని నల్ల భీమ పాకంకి అయితే తీసుకొని వెళ్ళాం. సో అక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించాయి, కొంచెం అట్రాక్టివ్గా అట్లా అనిపించాయి అన్నమాట. మాకు వచ్చేసేసి అటు ఇటు ఉంది కదా డిస్టర్బెన్స్ అని అంటే ఏం లేదండి, ఎవరంతకు వాళ్ళు వచ్చారు, ఎవరంతకు వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అటు సైడ్ వెళ్ళిపోయి తింటున్నారు, ఇక్కడ వాళ్ళు తినేసేస్తున్నారు. సో ఇంకా మెనూ కార్డ్ని అయితే ఇంకా మనం చూసేయాలి కదా. సో ఇక్కడ చూసారా సూప్స్, బిర్యాల చారు, బాదం కోడి రసం, మన నార్మల్ సౌత్ ఇండియన్ చారు, ఇట్లాంటివి అంతా కూడా సూప్స్ అని నేమ్ అయితే పెట్టేసేసేసారు. జనరల్గా సూప్ అని నేము డిఫరెంట్గా ఉన్నప్పటికీ అందులో ఇస్తున్నటువంటి రెసిపీస్ వచ్చేసేసి మన పాతకాలంలో ఉన్నటువంటి రెసిపీస్ నేమ్సే కదా. సో బాగా అనిపించింది అనమాట మెనూ కార్డ్ చూడండి. సో ఆ తర్వాత టేబుల్ మీద అయితే ఇలా ఫుడ్ వచ్చే వరకు మీకు బోర్ కొట్టకుండా ఒక చిన్న గేమ్ అయితే పెట్టేశారనమాట. సో అతను అన్నీ కూడా బ్రిక్స్ దాటేసేసుకొని ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి మనకు ఫుడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా రైసెస్ వచ్చేస్తే ఆ టేబుల్ మీద అయితే ఇలా డిస్ప్లేలో అయితే పెట్టేశారనమాట, ఎవరికన్నా అర్థం కాకుంటే అన్నట్టుగా. డ్రాగన్ పాట్, పీస్ పాట్, ఇవంతా కూడా రైస్ ఐటమ్స్కి సంబంధించినవి. మేము ఆ రోజు రైస్ ఐటమ్ వద్దు అనుకున్నాం. ఆఫ్టర్నూన్ వచ్చేసేసి సూపర్ డూపర్ రెసిపీ అయితే తిన్నామన్నమాట. ఇంకా వెజ్ కాంబో, నాన్ వెజ్ కాంబో ఏమేమి ఇస్తున్నారు అని కూడా ఇక్కడ డిస్ప్లేలో అయితే మన టేబుల్ మీద అయితే పెట్టేశారు. గ్రీషు గారు చూసారు ఇక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాతో పాటు మీకు కూడా. ఇంకా రేట్స్ విషయానికి వచ్చాము అంటే ప్రతి ఒక్క చోట కామన్ అయిపోయినాయి ఈ రేట్స్ వచ్చేసేసి. ఇంకా వీళ్ళు వచ్చేసేసి నాన్ వెజ్ అయినప్పటికీ ఇలా అరిటాకు ప్లేట్లో అరిటాకును అయితే వేసి పెట్టేసేసారు. సో నాకు తెలిసి నల్ల భీమ పాకం అని ఇదైతే పెట్టారు, కానీ తను వచ్చేసేసి రెస్టారెంట్ వాళ్ళు ఫిలిమ్స్కి ఏమన్నా మంచి ఫ్యాన్ మరి ఏమో నాకు తెలియదు, ఓల్డ్ నుంచి కొంచెం న్యూ వరకు ఉన్న ఫిలిం కలెక్షన్ని అయితే అంతా కూడా అక్కడ పెట్టారనమాట. అవి చూసుకుంటూ ఉండేసేసరికి మాకు వచ్చేసేసింది మేము ఆర్డర్ ఇచ్చేటువంటి
ఫుడ్ అన్నమాట. సో ఫస్ట్ అయితే ధీరజ్ ఈ మధ్య హైదరాబాద్లో ఉన్నప్పుడు సూప్స్ తాగుతున్నాడంట. సో మ్యాంచో సూపు అయితే ఆర్డర్ చేశాడు. 2 తీసుకొని 2/4 అయితే చేశాడు. చాలా బాగుంటుంది అమ్మ, కావాలంటే ట్రై చేయి అని చెప్పాడనమాట. సో నాకైతే ఎలా అనిపించింది, వాటిలోకి మస్ట్ అండ్ షుడ్గా ఇవైతే వేసుకొని తినాలి. అంటే అవి బియ్యం పిండి అలా వాటితోటి న్యాచురల్గా చేసినవి అనేసి అని చెప్పాడు. సో అవి వేసుకొని తింటేనే సూపర్ టేస్ట్ అనమాట. కొంచెం వేడిగానే ఇచ్చారు. సూప్స్ అంటే అఫ్కోర్స్ అలాగే, కానీ ఇది నిజంగా చెప్తున్నాను, జలుబు చేస్తుంది చూడండి మనకు, అప్పుడు ఖచ్చితంగా తాగాల్సినటువంటి సూప్ అని అనిపించింది. సో ఎలాగో మేము ఆఫ్టర్నూన్ కూడా బాగా తిన్నామండి. ఇంట్లోనే ఒక స్పెషల్ రెసిపీని అయితే చేసుకొని తిన్నాము, చికెన్కి సంబంధించినది. సో తర్వాత అది కొంచెం డైజెస్ట్ కావాలి కదా, సూప్ తాగాము అంటే డైజెస్ట్ అయిపోతుంది కదా. సో మ్యాంచో సూప్ అయితే చాలా బాగా అనిపించింది, కొంచెం టేస్టీగా అనిపించింది నాకు కూడాను. ఇక స్టార్టర్ విషయానికి వచ్చాము అంటే నెల్లూరు చేప వేపుడు అంట. సో చాలా వేడిగా ఉంది, నేను ఇలా నోట్లో పెట్టుకోగానే కాలిపోయిందండి నా నోరు వచ్చేసేసి. సో చాలా టేస్టీగా ఉంది. అవి చూస్తే ఏదో బ్రెడ్ తోటి చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది కదా, లేదండి చాలా టేస్టీగా అయితే ఉండింది. సో స్టార్టర్కి వచ్చేసేసి ఫిష్ అయితే తీసేసుకున్నాం, ఇంకా రైస్ అది తినలేదు, మధ్యాహ్నం బిర్యానీ టైప్ తిన్నాము అనేసి అని రోటీ అండ్ మటన్ కర్రీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మటన్ వచ్చేసేసి కడప మటన్ కర్రీ అంట. సో అదైతే ఆర్డర్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉందండి మటన్, అంత సాఫ్ట్గా ఉండడం నేను అంటే బయట హోటల్స్లో కొంచెం తక్కువ కదా మనం చూడడము. సో అది మటనేనా అప్ప, నిజంగా ఇది చికెనా మటన్ అని నేను 2-3 టైమ్స్ అయితే మా హస్బెండ్ని అడిగాను. అంత సాఫ్ట్గా ఉండింది. ఆ గ్రేవీ కూడా చాలా టేస్టీగా అయితే ఉండింది. మా గ్రీష్ గాడు కొంచెం తినదు కదా నాన్ వెజ్ ఇట్లాంటిది అనేసి ఆ గ్రేవీని చూసి ఆ తర్వాత నేను ఏదైనా వెజ్ ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పింది, కానీ గ్రేవీ నచ్చిందట. సో గ్రేవీ తోటి తినింది. మేము ఆ రోజు తెప్పించుకున్నాము పరోటాస్ అండి. ఎందుకో అక్కడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనిపించింది. అక్కడ వాళ్ళ మెనూ కార్డులో కూడా కొన్ని డిఫరెంట్గానే ఉన్నాయి, జనరల్ రొటీన్ బటర్ నాన్ ఇదే కాకుండా అనేసి అని. సో మాకు ఆ పరోటాకి ఆ గ్రేవీకి సూపర్గా అనిపించింది. ఇంకా కొంచెం కర్డ్ రైస్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా బిర్యానీ అది వద్దు అని అనుకున్నాము. దట్టు టైం అయితే చాలా లేట్ అయితే అయింది, 10-10:30 ఆ మధ్యలో అన్నమాట. మనం ఆర్డర్ ఇచ్చి వచ్చి అది తినేసేసరికి సో అందుకోసం బిర్యానీ వద్దని జస్ట్ లైట్గా కర్డ్ రైస్ అయితే ట్రై చేసాము. కర్డ్ రైస్ తిన్న తర్వాత మేము ట్రై చేసాము ఇక్కడ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట అండి. అంటే వేడిగా పైన ఉండింది, లోపల చల్లగా అయితే ఉండింది ఆ ఐస్ క్రీము. సో గ్రీష్ గార్డ్ అయితే ఆ ఐస్ క్రీమ్ని అయితే తెప్పించింది, మెనూ కార్డులో ఉండింది. సో ఆ ఐస్ క్రీమ్ అయితే తెప్పించింది, టేస్ట్ చేసాం, సూపర్గా అయితే ఉండింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళది క్యాప్షన్ నాకు బాగా నచ్చిందండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్, అది ఫుడ్ మాత్రమే కాదు, ఇట్స్ తెలుగు ఈషియర్స్. ఎంత బాగుందో ఆ క్యాప్షన్ అయితే, చాలా బాగా అనిపించింది. నిజంగా కూడా మేము ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకొక విచిత్రంగా ఏమై అనిపించింది అంటే ఈ వెడ్నెస్డే ఇంత గ్రాండ్గా జరిగింది కదా, పిల్లలు ధీరజ్ కూడా మాతోటి వచ్చాడు, బయటికి వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చాం. ఇదే వెడ్నెస్డే లాస్ట్ వీక్ అంటే మా మ్యారేజ్ డే అండి. సో క్వైట్ ఆపోజిట్ అయితే జరిగింది అన్నమాట. ఆ రోజు జరగాల్సిన సెలబ్రేషన్స్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వెడ్నెస్డే రోజు వాడు రావడం, వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, వాడు రావడము. సో మాకు ఆ రోజు ఆ సెలబ్రేషన్స్ అనేది అక్కడ కూర్చొని రెస్టారెంట్లో ఇదే ఒక వారం తేడా అనిపించింది. ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ డేస్ అని అనిపించింది. సో 11 o'clock అలా అయితే అయింది. చిన్నగా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ని కాంప్రమైజ్ అయ్యి అరే ఆ రోజు జరగలేదు అని బాధపడకుండా, ఈరోజు ఇలా జరిగింది అని అతిగా ఆనందపడకుండా జస్ట్ అలా సాగిపోతూ ఉండాలి అని నాకు మనసులో అనిపించింది. నాకు అనిపించింది, మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.